తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి వెళ్ళే వారందరికీ కూడా ఒక చిన్న అలర్ట్ అయితే ఉంది. సో, ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. వేసవిలో ఇప్పుడు రద్దీ అనేది ఎక్కువగా ఉన్న తరుణంలో టైమింగ్స్ అనేవి కూడా మార్చింది టీటీడీ. దాంతో పాటు కొత్త టైమింగ్స్ అనేవి కూడా ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. సో, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టీటీడీ మరికొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకుంది. వేసవి సెలవుల వేళ తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం అయితే పడుతుంది. వేసవి సెలవులు ముగిసే వరకు ఇదే తరహాలో రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తూ ఉంది టీటీడీ వారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో, సిఫార్సు లేఖలను రద్దు చేయడంతో పాటు బ్రేక్ దర్శనాలను కూడా పరిమితం చేసింది. అంటే లిమిట్ చేసింది. సిఫార్సు లేఖలు అంటే మనకి ఏవైతే కొంచెం పార్టీ తరపు నుంచి కొన్ని రికమెండేషన్ లెటర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అటువంటి వాటిని అయితే రద్దు చేసింది. అదేవిధంగా బ్రేక్ దర్శనాల వేళలో కూడా టైమింగ్స్ అనేవి మార్పులు మొదలుపెట్టేసింది. ఇక మొదటగా సిఫార్సు లేఖల రద్దును విషయాన్ని చూస్తే ఈ రికమెండేషన్ లెటర్స్ అనేవి వేసవి సెలవులో భారీగా మనకి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తోంది. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖలనేవి అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలనేవి చెల్లవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. ఇక సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులను కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు నిర్ణయం అయితే తీసుకుంది. ఇక బ్రేక్ దర్శనాల్లో కూడా మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. తిరుమలలో మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చోటు చేసింది. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుంది. మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఈ నిర్ణయం ఉన్నట్లు వెల్లడించింది. ఈ వేళల మార్పు ద్వారా ఎక్కువ సమయం క్యూలైన్లో ఉంటున్న సాధారణ భక్తులకైతే ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనకి అమలు చేస్తున్న కొత్త వేళల ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో గమనించి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇది టీటీడీలో కొనసాగుతుంది. ఇక మరోవైపు వేసవి సెలవులు, వారాంతం సెలవులు, వీకెండ్ కావడం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో శ్రీవారి మెట్టు మార్గంలో ట్రాఫిక్ అనేది స్తంభించింది. చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఎస్ఎస్డి టోకెన్ల వివరాలకు వచ్చేసరికి క్యూలైన్లో ఉన్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతూ అయితే ఉన్నారు. నెలల చిన్నారులతో క్యూలైన్లో ఉన్న తల్లులు పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. ఇక సర్వదర్శనానికి అయితే 18 గంటల టైం అయితే పడుతుంది. శ్రీనివాసుడి దర్శించుకునేందుకు 31 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉన్నారు. మరోవైపు తిరుమలలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతుంది. బస్టాండ్, హోటళ్లు మరియు మఠాల వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు అయితే చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో పలుచోట్ల వాహనాలు అయితే తనిఖీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఎందుకంటే ఇండియా నుంచి పాకిస్తాన్ నుండి వెళ్ళిపోవాలని గవర్నమెంట్ అయితే ఆదేశించింది. దాంతో అలర్ట్ అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.